హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ నిజాం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనము తెలంగాణ ఎడ్యుకేషన్ సెట్ సీట్ అలాట్మెంట్ కౌన్సిలింగ్ ఫేజ్ 1 ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఇవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ ఇంకా మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనము రీసెంట్లీ సీట్ అలాట్మెంట్ అయితే వచ్చేసింది ఫస్ట్ ఫేజ్. సో ఈ వీడియోలో మనమైతే మనకి కౌన్సిలింగ్ ప్రాసెస్కి ఏం సర్టిఫికేట్స్ కావాలి, సీట్ అలాట్మెంట్ ఏ కాలేజ్ వచ్చింది, సో కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏముంటుంది, స్కాలర్షిప్ ఫీజు మనకి ఎంత రియంబర్స్మెంట్ అవుతుంది, ఎంత స్కాలర్షిప్ వస్తుంది, ఏ క్యాస్ట్కి స్కాలర్షిప్ వస్తుంది, ప్లస్ సెకండ్ ఫేజ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇవన్నీ అయితే ఈ వీడియోలో మాట్లాడుకుంటాం. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో నెక్స్ట్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ మనకి కౌన్సిలింగ్కి వెరిఫికేషన్, ఆన్లైన్ వెరిఫికేషన్లో ఏమేమి పెట్టినామో అవన్నీ మనమే కౌన్సిలింగ్ కాలేజ్కి అయితే డైరెక్ట్గా తీసుకెళ్ళాలి సర్టిఫికేట్స్. సో ఎస్ఎస్సి మేము, ఇంటర్మీడియట్ మేము, స్కూల్ అండ్ బోనఫైడ్స్ వచ్చేసి మనకి 9th నుంచి డిగ్రీ వరకు బోనఫైడ్స్ అయితే అన్నీ ఉండాలి. సో డిగ్రీ మెమో ఉండాలి, డిగ్రీ టీసీ ఉండాలి, సీట్ అలాట్మెంట్ లెటర్ ఉండాలి, ట్యూషన్ ఫీ పేమెంట్ మన దాంట్లో ఎంత వచ్చిందో అదంతా పేమెంట్ చేయాలి మనము, ప్లస్ ర్యాంక్ కార్డ్ ప్రింట్అవుట్ తీసుకోండి, ఆల్ టికెట్ ప్రింట్అవుట్ తీసుకోండి, క్యాస్ట్, ఇన్కమ్, ఇంకా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ఆధార్ కార్డ్ జిరాక్స్, స్పెషల్ కేటగిరీ అయితే ఆ సర్టిఫికేట్స్, రెసిడెన్స్ సర్టిఫికేట్స్, ఇవి అన్నీ ఒరిజినల్ తీసుకెళ్ళండి, ప్లస్ జిరాక్స్ కూడా సెట్ తీసుకెళ్ళండి. సో సీట్ అలాట్మెంట్ గురించి అయితే మనకి డైరెక్ట్ లాగిన్ కాగానే మన ఆల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్ అవన్నీ ఎంటర్ చేయగానే మనకి ఏ కాలేజ్లో వచ్చిందో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. సో ఇక్కడైతే నాకైతే అన్వర్ ఉలూమ్ కాలేజ్లో అయితే వచ్చింది, మ్యాథ్స్ కోర్స్లో, మ్యాథమెటిక్స్ కోర్స్లో. సో అట్లా మీకు ఏది వచ్చిందో సెలెక్ట్, అక్కడ క్లియర్గా మనకి ఏ సీట్ అలాట్ అయిందో కనిపిస్తుంది. సో ఆ కాలేజ్ ఒకవేళ నచ్చితే మీరైతే సర్టిఫికేట్స్ ఇంకా ఫీ పేమెంట్ అయితే చేసి ప్రాసెస్ అయిపోవాలి. ఒకవేళ నచ్చకుంటే మనం ఫేజ్ 2 అయితే ఉంటుంది. సో మనకి దాంట్లో వేరే కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ ఫేజ్ 2 కూడా డౌట్, అది ఇదే పెట్టుకుందాము అంటే సో దీంట్లో ఫీజు అయితే కట్టేసి, స్పెషల్ ఫీజు అట్లా ఏం కట్టకుండా జస్ట్ ట్యూషన్ ఫీజు కట్టి సర్టిఫికేట్స్ అయితే డౌన్లోడ్ వాళ్ళకైతే సబ్మిట్ చేయండి. ఒకవేళ ఫేజ్ 2లో మీకు నచ్చిన కాలేజ్ వస్తే ఫేజ్ 2కి వెళ్ళిపోవచ్చు. లేదంటే ఫేజ్ 1లో ఉండాలంటే ఇప్పుడే మీరు ముందే అలాట్మెంట్ అయితే తీసుకొని ఉండండి. సో మీకైతే సపరేట్ సీట్ అలాట్ చేయాలంటే మీరైతే ఫీ ఇంకా సర్టిఫికేట్స్ అయితే ఇస్తే సీట్ అలాట్ చేస్తారు. అప్పుడు మీరు నెక్స్ట్ వేరే కాలేజ్ తీసుకోవాలనుకున్న సర్టిఫికేట్స్ రిటర్న్ ఇవ్వమంటే ఇస్తారు. ప్లస్ ఫీజు, ట్యూషన్ ఫీజు కట్టింది, స్పెషల్ ఫీజు కాలేజ్లో స్పెషల్ ఫీజు అట్లా ఏం ఉంటుంది. సో అదైతే ఏం పే చేయకండి ఇప్పుడే. ఓకే, కౌన్సిలింగ్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ మీరు లాగిన్ అయిపోయి అలాట్మెంట్ ఏ కాలేజ్ వచ్చింది ఉంటుంది కదా, అది ప్రింట్అవుట్ తీసుకొని, ప్లస్ దాంతోపాటు రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, జిరాక్సెస్ అన్నీ తీసుకొని వెళ్ళి, ప్లస్ ఒరిజినల్ జిరాక్స్ 2 తీసుకెళ్ళండి. ఒకవేళ కాలేజ్లో మీకు ఇంకా టీసీ అవి ఇవ్వలేదంటే కస్టడీని అడిగితే ఇస్తారు. సో అదైనా మీరు ఏ కాలేజ్లో అలౌట్ అయిందో ఆ కాలేజ్ దగ్గరికి వెళ్ళండి. ఒకవేళ మీకు ఏ కాలేజ్ నాట్ అలౌడ్ అని వస్తే, ఏ కాలేజ్లో రాకుంటే మీరు సెకండ్ ఫేజ్లో అయితే మళ్ళీ పెట్టుకోవచ్చు. అండ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అంతే. మీరు సర్టిఫికేట్స్ అన్నీ తీసుకెళ్ళి ఫీ పేమెంట్ చేస్తే మీకైతే సపరేట్ సీట్ అయితే అలాట్ చేసి ఉంచుతారు. ఒకవేళ మీరు 5th తర్వాత అయితే వెళ్తే వాళ్ళైతే సీట్ అయితే క్యాన్సిల్ చేస్తారు అలాట్మెంట్. అప్పుడు మళ్ళీ మీరు ఫేజ్ 2లో చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ స్కాలర్షిప్ ఇంకా ఫీజు గురించి మాట్లాడుకుంటే, స్కాలర్షిప్ మెయిన్లీ మన క్యాస్ట్ బట్టి వస్తుంది. సో బీసీ, ఓసీ వాళ్ళకైతే 13,500 అయితే ప్రొవైడ్ చేస్తుంది తెలంగాణ ఎడ్యుకేషన్ బీఈడి వాళ్ళకి. సో ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ అయితే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. మైనారిటీ వాళ్ళకి కూడా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. ఇటు కింద డీటెయిల్స్ ఉన్నాయి కదా, వాళ్ళకైతే మైనారిటీ సో 45,000 ఉంటాయి. జస్ట్ మైనారిటీ వాళ్ళకైతే ఫుల్ ఉంటుంది. ప్లస్ సేమ్ ఫీ పేమెంట్ లాగానే ఉంటుంది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి. ఒకవేళ మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి వాళ్ళకి. ఒకవేళ మేనేజ్మెంట్ త్రూ వెళ్తే ఫీజు అయితే మొత్తం కట్టుకోవాలి. వాళ్ళ కాలేజీ వాళ్ళు ఎంత మేనేజ్మెంట్ ఫీజు ఎంత ఉంటుందో అంత కట్టుకోవాలి. ప్లస్ ఒకవేళ మేనేజ్మెంట్ త్రూ వెళ్తే మీకు స్కాలర్షిప్ అయితే ఏం రాదు తెలంగాణ నుంచి. సో మీకైతే బెటర్ ఫేజ్ 2 అయినా అప్లై చేసుకోండి. నచ్చిన కాలేజ్ వస్తే స్కాలర్షిప్ ప్లస్ ఫీ రియంబర్స్మెంట్ వస్తుందేమో చూసుకోండి. మేనేజ్మెంట్ త్రూ అయితే చాలా పైసలు వేస్ట్ అవుతాయి. ప్లస్ దాంతోపాటు మీరు స్పెషల్ ఫీజ్ అని, అటెండెన్స్ ఫీజ్ అని లోపల చాలా ఫీజెస్ ఉంటాయి బీఈడీ అంటేనే. సో ముందే ప్రిపేర్ అయి ఉండండి. ఫీజెస్ గురించి అయితే చాలా ఎక్కువ ఉంటుంది బీఎడ్లో. నార్మల్గా పీజీ ఇలా కాకుండా దీనికి ఎక్కువ ఖర్చు కూడా అవుతుంది. బికాజ్ ఒకవేళ మీకు మంచి ర్యాంక్ వచ్చి మేనేజ్మెంట్ త్రూ వెళ్ళాలంటే మినిమం 80,000 అయితే ఉంటుంది. ఏ చిన్న కాలేజ్ పెద్ద కాలేజ్ ఎట్లున్నా కానీ. ఇంకా మీకు అసలు ఎడ్యుకేషన్ సెట్ ఎంట్రన్స్ కూడా రాయలేదంటే మినిమం 1 lakh అబౌవ్ ఉంటుంది 2 yearsకి కలిపి. ఇయర్లీ ఒక 40,000 to 50,000 అవుతుంది జస్ట్ ట్యూషన్ ఫీయే. మళ్ళీ దానికి కాకుండా స్పెషల్ ఫీజు ఉంటుంది. సో ఒకవేళ మేనేజ్మెంట్ త్రూ వెళ్తే ముందే కాలేజ్తోని మొత్తం మాట్లాడుకోండి. కౌన్సిలింగ్ ఎట్లా పోయినా కానీ వాళ్ళతోని
స్పెషల్ ఫీజు ఎంత మొత్తం రిసిప్ట్ మీద రాసి ముందే సిగ్నేచర్ పెట్టుకోండి, బికాస్ వాళ్ళు మళ్ళీ మాటలు మార్చకుండా. సో నెక్స్ట్ సెకండ్ ఫేజ్ అంటారు. సో అసలు ఫస్ట్ ఫేజ్ కాలేజ్ నచ్చని వాళ్ళు సెకండ్ ఫేజ్లో అప్లై చేసుకోండి. మళ్ళీ మంచి కాలేజెస్ చూసి ప్రియారిటీ చూసి అప్లై చేయండి. అండ్ ఫస్ట్ ఫేజ్ కూడా ఇంకా అప్లై చేయకుండా డైరెక్ట్ సెకండ్ ఫేజ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు సెకండ్ ఫేజ్లో రిజిస్టర్ అయ్యి. సో సెకండ్ ఫేజ్ మంచి కాలేజెస్ నచ్చిన కాలేజెస్ చూస్ చేసుకొని అప్లై చేసుకోండి. అండ్ కరెక్ట్ డీటెయిల్ నోటిఫికేషన్ అయితే ఇంకా రాలేదు యూనివర్సిటీ నుంచి. ఈ యూనివర్సిటీ నుంచి ఏమన్నా నోటిఫికేషన్ వస్తే 100% నేను ఈ ఛానల్లో పెడతాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎడ్యుకేషన్ సెట్ ఆర్ చాలా ఎడ్యుకేషన్ జాబ్ ఏమన్నా గవర్నమెంట్ జాబ్స్ ఏమన్నా ఉన్నాయి ఈ ఛానల్లో లింక్స్ పెట్టి మీకు అప్డేట్ ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోకండి. అట్లనే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎడ్యుకేషన్ సెట్కి అట్లా ఏమైనా ప్రిపేర్ అయితే వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.